ప్రభువారు ఏమంటున్నారు? అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను, రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకున్నా. ఎలాంటి సమయంలోనంటండి? ఎలాంటి సమయంలోనంట? అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను, రక్షణ దినమందు నేను ఆదుకున్నా. ఈరోజు అవసరానికి ఉపయోగపడేటువంటి స్నేహితులు కావాలి, అవసరానికి మనకు ఉపయోగపడే బంధువులు కావాలి, అవసరానికి ఉపయోగపడే మన ప్రేమించే వ్యక్తులు కావాలి. ఈరోజు నాకు ఇది అవసరము అని అంటే ఉండరా నేను వస్తాను అని తెచ్చి ఇచ్చే ప్రేమ కావాలి. ఏదో మనకు మనముగా వన్ సైడ్ లవ్ ఎంతవరకు అండి? ఎంతవరకు పోయింది చెప్పండి? ఈరోజు మన అవసరతలో మనల్ని ఆదుకునేవాళ్ళు, మన అవసరానికి ఇచ్చేవాళ్ళు కావాలి దేవుని సన్నిధిలో. అందుకే మనము ఆయననే ఏం చేయాలి? ప్రకటన చేయాలి, ఆయనను గూర్చి ఘనపరచాలి, ఆయనను మనము స్తుతించేవారిగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన కృపను మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందిన కుటుంబాలుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే ఏమండి, అట్టడుగున పడిన మనల్ని, పెంట కుప్పల మీదనున్న దరిద్రులను దేవుడు అధికారులతో కూర్చుండబెడతాడంట. కోటు చాపట్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ ఉన్నటువంటి వారినట్టండి? చూడండి, అంటే ఇక అసహించబడిన, వెలివేయబడిన, తీసివేయబడిన, ఇక పనికి రారు అనుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటండి? పనికొస్తారు అనేటట్లు దేవుడు చేస్తాడు. అంతటి శక్తిమంతుడైన దేవుని దగ్గరకు మనము వచ్చాం. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, నా పని అయిపోయింది, ఇక నా పిల్లల్ని నేనేమి వాళ్ళని తీర్చిదిద్దలేను, వాళ్ళ బాధ్యతలు నేను నెరవేర్చలేను, వాళ్ళు నా మాట వినరు, ఎవరిష్టం వారిదే, ఇక ఏం చేయలేను అనుకుంటున్నావు నువ్వు. అది నీకున్న బలహీనత. నువ్వేం చేయలేను అనుకుంటే ఏది చేయలేవు. కానీ నా దేవునితో నేను ఏదైనా కలిసి చేయగలుగుతా, నా దేవునితో కలిసి నేను ఏదైనా సాధిస్తా, నా దేవుని సహాయము వలన నేను పోరాడతానన్నప్పుడు నీ పరిస్థితుల మధ్య ఒకవేళ నువ్వు వ్యాపారంలో నష్టపోయి ఉండొచ్చు, ఆర్థికంగా నువ్వు కుప్పగూలిపోయిన స్థితిలో ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు లేవలేని స్థితిలో ఉండొచ్చు, మానసికంగా నువ్వు కృంగిపోయిన పరిస్థితుల మధ్య ఉండి ఏది చేసినా కలిసి రాకపోవచ్చు. ఏమండి, ఏది చేసినా ఎటు పోయినా నీకు ఎదురవుతున్న పరిస్థితుల మధ్య నా దేవుడు నీకు తారసపడితే ఆయన సహాయం వలన నీవు విజయాన్ని సాధిస్తావు. అద్భుతమైన దేవుని కృపను నువ్వు అనుభవిస్తావు. నమ్మితే చపట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నిన్నెంతో గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కృపను నీవు వ్యర్థపరుచుకోకూడదు. అనుకూల సమయమందు మనం ఆలకిచ్చే దేవుడు అండి. రక్షణ దినమందు ఏమండి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఏదైతే మనకు అవసరమో అది మనకు అనుగ్రహించబడటం గొప్ప విషయం కదా. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఏందే నేను బహు సంతోషముగా అతిశయపడుదును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఒక్కసారి మీ పక్క వాళ్ళ ముఖం చూసుకోండి. ఎప్పుడో నువ్వు అని ఉంటావు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు అని ఉంటావు. ఈ పిల్లల మాట వింటర్లా, ఇంట్లో మనిషికి అర్థం కావట్లా. మనిషి అంటే అది ఆడ మనిషి కావచ్చు, మగ మనిషి కావచ్చు, అర్థం కావట్లా. ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఈదిలో వాళ్ళకి కూడా అర్థం కావు కొన్నిసార్లు. నేనంటాను అసలు ఎవరికి అర్థం కావు, నువ్వెవరికి అర్థం కావు. కానీ ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా నిన్ను అర్థం చేసుకునేవాడు, అర్థం చేసుకోగలిగిన ఆయనకు అర్థమయ్యేటట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం ఆశీర్వాదమే. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ అంటూ ఉంటావు, నేను అసలు యూజ్లెస్. జనం అంటారు కొన్నిసార్లు నేను యూజ్లెస్, పనికి మాలినోడా, పనికి మాలినదా అని. పెద్దోళ్ళు తిడతారు, పిల్లల్ని తిడతారు.
పెద్దోళ్ళని తిడుతుంటే కదా పిల్లలు నేర్చుకునేది. వాళ్ళకి ఎక్కడ తెలుస్తాయి ఆ మాటలు? ఏమండి, పెద్దోళ్ళు ఏదనుకుంటే పిల్లలు అదే అనుకుంటూ ఉంటారు. కానీ పౌలు గారు దేవుడు తనకిచ్చినటువంటి ప్రత్యక్షతలట విశేషములట అండి. అత్యధికమైనటువంటి ఆయన ప్రత్యక్షత, దేవుని యొక్క శక్తిని అనుభవించాడండి. దేవుని దర్శనాన్ని చూసినవాడు, దేవుణ్ణి ధిక్కరించినవాడు, దేవుని మహిమను పొందుకొనివాడు. కానీ అతని శరీరంలో ఒక ముళ్ళుందట. అది సాతాను దూతగా దేవుడే ఏమన్నా తన శరీరంలో ఉంచాడట. ఎందుకొరకు నేను చెప్పను, అక్కడ ఉంది చూడు. ఏమండి, 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతను బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా. ఇప్పుడేమంటారు అమ్మో? ఇప్పుడేమంటారు చెప్పండి? ఈరోజు ప్రజెంట్ నీ ఉన్నటువంటి కష్టాన్ని బట్టి నువ్వు ఎదుటి వాళ్ళతో చెప్తావే నేను ఒక యూజ్లెస్ అని. నువ్వు యూజ్లెస్ కాదు, యేసయ్యలో లేనప్పుడు యూజ్లెస్సే. కానీ ఇప్పుడు నువ్వు ఒక ఏమండి యూజ్ఫుల్ అన్నమాట, ఉపయోగకరమైన వ్యక్తివి అంతే. దేవుడు ప్రతి పర్సన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన ఆకర్షించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన రక్షణ కలుగు చేశాడు. ఎందుకు? ఆయన మేలు అనుభవించటానికి. విశేషమైనటువంటి దర్శనమును కలిగిన వాడుగా ఉన్న తను హెచ్చిపోకుండా నిమిత్తమంట, హెచ్చించుకోకుండా, గర్విష్టిగా ఉండకుండా. కొన్నిసార్లు ఒక్కొక్కరు బిహేవియర్ చూడండి. ఏమండి, వేసుకోవటానికి చెప్పులు ఉండవు, ఒకసారి వేసుకోవటానికి బట్టలు ఉండవు, కొన్నిసార్లు ఏది చేయటానికి సామర్థ్యం ఉండదు. కానీ దేవుడు ప్రేమించి ఆ మనిషికి అన్ని విధాల సదుపాయాన్ని కలుగు చేస్తే కాస్త అంత ఇంప్రూవ్మెంట్ అనేది కాస్త ₹1 సంపాదించుకుంటే భూమి మీద నడవరాళ్ళు, కాలు నిలబడదు. ఉంది ₹1,00,000 అయితే 10 లక్షలు ఉన్నట్టు బిహేవియర్. ఏమండి, ఏం బిల్డప్ ఇస్తారు కొంతమంది. అరే వీడి కళ్ళేందిరా నెత్తికొచ్చినాయో అంటారు. కారణం ఏంటంటే ఎన్ని ఇరుచుకొని నడుస్తారు. ఏమండి, ఎన్ని ఇరుచుకొని నడుస్తూ ఉంటారు. ఎవరిని లెక్క చేయరు, ఎవరితో మాట్లాడరు. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడి నుంచి వచ్చాం మనం? తల్లి కడుపులో నుంచే. అందరూ వచ్చింది అలానే, అందరూ పుట్టింది కూడా అలానే. దేవుడు పుట్టిస్తే బ్రతికిన వాళ్ళం, దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడిన వాళ్ళం. మరలా మన పక్కన పేదోడు ఉంటే తట్టుకోం. నీకున్న మంచి లక్షణాలు నీ పక్కోడికి ఉండకపోవచ్చు, నీకున్న మంచి బుద్ధి నీ పక్క వాళ్ళకి ఉండకపోవచ్చు, నీకున్న ఆలోచనలు నీ పక్కన వాళ్ళకి ఉండకపోవచ్చు. కానీ మరి వారిని మనం గమనించుకోవాలా, వారిని మనం ప్రేమించాలా, వారిని మనం సహించాలా, వారిని మనము ఏమండి ఓర్చుకోగలిగినటువంటి వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ మనిషి ఈరోజు కాస్త డెవలప్ అయితే చాలు గర్వించి తన కింద వారిని మర్చిపోతాం, తనకంటే తక్కువ వారిని మర్చిపోతాం. ఎప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అలా పరిస్థితులు ఎదురైనప్పుడు మనం గుర్తు చేసుకొని అలాంటి వారిని ప్రేమించాలి. కొట్టు చాపట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అదే చెప్తాను పిల్లలకి. నీకంటూ ఏమీ లేనప్పుడు, ఒకరి నీ అవసరత తీర్చినప్పుడు, నువ్వు నిలబడగలిగినప్పుడు, ఎదుటి వారి అవసరతలో ఎవరైతే ఉంటారో వారి అవసరత తీర్చటమే భక్తి. ఏంది మరి థియాలజీలు చదవటం కాదు. ఏర్ చర్చీలకి వెళ్ళి ఎక్కడ ప్రసంగాలంటే ఊరికి ఈ ప్రసంగం ఆ ప్రసంగం రాత్రులంతా పగలంతా వింటే నీకు భక్తి మీద శ్రద్ధ ఎక్కువై కొంతమంది ఏమిన్నా వింటారు వాక్యాలు. ఈయనటువంటి వాక్యాన్ని ఎక్కడ మీటింగుల కంటే అక్కడికి డబ్బు కూడా లెక్క చేయకుండా పరుగులు తీస్తారు. మంచిదే. ఆ పరుగులు తీసిన దానికి ఆ భక్తికి ఉన్న అర్థం నీకు హెల్పింగ్ నేచర్, ఎదుటివాన్ని సహోదర ప్రేమతో ప్రేమించగలిగిన స్వభావం, నీకంటే తక్కువ వారిని అర్థం చేసుకోగలిగిన ఆ స్వభావం నేర్చుకోవాలి. ఎంత వాక్యం విన్నాము, ఎన్ని ప్రసంగాలు వింటే జీవితం అంతా వినటం సరిపోయిద్ది.
అనుసరించటం ఉండదు. ఏమండి, మాట మారాలా, నడక మారాలా, ప్రవర్తన మారాలి, ఆలోచనలు మారాలి. ఎంత ఎదిగాము అని అంటే అంతగా ఆయన పోలికగా మార్చబడిందే మన ఎదుగుదల. అంటే కొట్టు చాపట్ల గట్టి కొట్టు.